హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక అందమైన లట్కన్స్ అయితే తయారు చేసుకుందాం. అంటే థ్రెడ్స్కి కుచ్చులు వేసుకుంటాం కదా, బ్లౌజ్కి, డ్రెస్సెస్కి ఏదైనా అది. సో క్లాత్ తీసుకుంటే మనం తీసుకునేటప్పుడు 4x4 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. మన ఇష్టం అది 3x3 తీసుకోవచ్చు, 5x5 తీసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ చుట్టూ ఎటు చూసినా సమానంగా తీసుకోవాలి. సో నేనైతే 4x4 ఇంచెస్ తీసుకున్నానండి. 4 ఇది 4 ఇది 4 ఇది 4. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇటువైపు ఇలాగ వచ్చేలాగా ఈ పై వైపు అటు కింద వైపుకి వెళ్ళేలాగా మడత పెట్టి దాని మీద ఆ స్ట్రైట్గా వచ్చింది కదండి, ఆ స్ట్రైట్ మీద కుట్టేసేయాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి, కానీ చాలా బాగా వచ్చింది. సో ఇలా చేసేసిన తర్వాత ఇలా ఆల్రెడీ 2 ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే ఒక థ్రెడ్కి 2 వస్తాయి, 2 పడతాయి అనమాట. సో ఇలా ఒకటి 2 వచ్చాయి కదండి. ఇప్పుడు ఇది ఒక థ్రెడ్కి పనికి వస్తుంది. అంటే ఒక బ్లౌజ్కి కావాలంటే మొత్తం 4 ఉండాలన్నమాట. సో ఎక్స్ట్రాగా దారాలు కానీ క్లాత్లు కానీ ఏమంటే కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ థ్రెడ్ని ఈ ఫస్ట్ ఒకటి తీసుకొని దానికి ఇలా మధ్యలో పెడితే సెంటర్ వస్తుంది కదా, ఆ సెంటర్ మీద థ్రెడ్ పెట్టి ఒకసారి కుట్టేయాలి. అంటే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఇలా కుట్టుతుంటే. కుట్టేసిన తర్వాత చూసారు కదా, ఇది ఇలా పాకెట్లో ఉన్నది పైకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ది ప్లెయిన్గా ఉన్నది పైకి రావాలి, పాకెట్లో అనేది లోపలికి వెళ్ళాలి. చూడండి, తిరగేసి పెట్టాలి. పెట్టి సేమ్ దాని మీద మళ్ళీ అలా కుట్టేసేవి. యాక్చువల్గా 3 కలిపి ఒకసారి చేసేవచ్చు, కింద అది పైన ఇది పెట్టి మధ్యలో థ్రెడ్ పెట్టి. కానీ మనకి ఇంకా అటు ఇటు సెంటర్ ఏదైనా మిస్ అవుద్ది అని ఉంటే ఫస్ట్ మనం అలా థ్రెడ్ కుట్టేసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా దారాలు అయితే ఏమన్నాయో, దారాలు కానీ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అవి కట్ చేసి చూసారు కదా, ఇటు అటు ప్లెయిన్ కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇటు థ్రెడ్ మధ్యలో ఉంది కదండి, థ్రెడ్ని పట్టుకొని దీన్ని ఇటు తిప్పేయాలి. అసలు ఎంత బాగా వచ్చిందో షేప్, కుట్టేటప్పుడు అసలు ఎలా వస్తుందో షేప్ అని కూడా అనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తిప్పేసిన తర్వాత ఈ రెండింటికి కలిపి సేమ్ గ్రీన్ కాబట్టి గ్రీన్ థ్రెడ్తో రెండింటికి కలిపి టాకా వేసేయండి. సో నేను ఆల్రెడీ టాకా వేసేసిన దాన్ని చూపిస్తాను మీకు. చూడండి, భలే వచ్చింది కదా షేప్ అసలు. ఇదేంటంటే సింథటిక్ సారీ మీద బ్లౌజ్ అనమాట, అందుకని నేను అలా టాకా వేసి వదిలేసాను. లేదంటే మనకు అక్కడ బీడ్స్ ఏమైనా కిందకి వైట్ పూసలు కానీ ఏదైనా పూసలు కిందకి ఏలాడేలా కూడా మనం కుట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది యాక్చువల్గా సారీ కూడా అలాగే ఉంటుంది. సో దానికి చక్కగా అంటే ఇదేంటంటే మొగ్గలాగా ఉండదు, అలాగని కంప్లీట్ విరిసిన పువ్వులాగా ఉండదు అనమాట, మధ్యలో ఉంటుంది. సో చాలా అందంగా వచ్చి ఇది ఒకటే కలర్ కాకుండా 2-3 కలర్స్ కూడా వేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా ఇలాంటి రకరకాల లట్కన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. సో ఈ సారీకి అయితే నేను ఎలా చేశానండి. ఇక నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాం మనం. సో ఆ బ్లౌజ్కి ఏంటంటే దానికి కూడా లట్కన్స్ చేశాను, ఇప్పుడు నేను చూపిస్తాను. ఆరెంజ్ అండ్ బ్లూ అనమాట. సో ఆ లట్కన్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. సో చూసారు కదా, డబుల్ కలర్ రేస్ అనేది. ఇది కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఎలా కుట్టాలి ఏంటి కావాలంటే కనుక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. షార్ట్లోనూ ఉంది, అలాగే లాంగ్లోను కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.